అందరికీ ముందుగాన అభినందనలు. ఎన్నో ఏళ్లుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని ఆయన వారసుడు నటసింహం బాలకృష్ణని అభిమానిస్తూ ఇది దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అభిమానులకి ముందుగా నా అభివాదాలు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎందరో పెద్దలు, మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన ఎందరో మిత్రులు, అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ అనేది ఒక శతదినోత్సవ వేడుకగా జరుగుతోంది. అయితే కొన్ని వేడుకలు కుటుంబాలు కలిసి అభిమానులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అటువంటి పండుగ వాతావరణం ఊకొడతారా ఉలిక్కి పడతారా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ ఓపెన్ చేసినప్పుడు మా ప్రసన్న అడిగింది, లక్ష్మీ ప్రసన్న, అంకుల్ కొడతారా ఉలిక్కి పడతారా అని. నేను కొడతాను ఉలిక్కి పడను అని చెప్పా. కానీ ఇప్పుడు ట్రైలర్ బ్రోమో చూసిన తర్వాత ఉలిక్కి పడ్డా. అన్నింటికంటే ముందు ఉలిక్కి పడ్డది మనోజ్ సినిమా ఏంటి, మనోజ్ హీరో ఏంటి, బాలయ్య బాబు ఆ సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి. ఓహో ఉలిక్కి పడతారా అన్నారు వీళ్ళు, ఈ ఉలికి ఇదేమో అనుకున్నా. అయితే బాలయ్య బాబు నేను ఒకసారి కలుసుకున్నప్పుడు బాలయ్య బాబు చెప్పాడు నాకు, దాంట్లో 2-3 సీన్లు అసలు ఎందుకు వేస్తున్నాడో ఆ వేషం చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ రోల్. అయితే ఇక్కడ మెచ్చుకోవలసింది బాలయ్య స్పోర్టివ్నెస్ని. మోహన్ బాబుకి బాలయ్య బాబుకి ఉన్న అనుబంధం అది ఒక పక్కన పెడితే, లక్ష్మీ ప్రసన్న అంటే ఒక చెల్లెలుగా చిన్నప్పటి నుంచి చూసిన బాలయ్యకి వాళ్ళకు ఉన్న అనుబంధం వేరొకటైతే, అన్నింటినీ మించి సినిమా పరిశ్రమ మీద ఒక గొప్ప సినిమా రావడానికి నేను ఆ పాత్ర వేస్తే బాగుంటుందనేది ఆయన స్పోర్టివ్ స్పిరిట్కి నిదర్శనం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బోబో శశి. అయితే ఒకటి, ఇప్పుడు మీరేం రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ఈ సినిమా అయిన తర్వాత మాత్రం బోబో 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 అని మాత్రం పిలుస్తారు. ఇక మనోజ్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. వాడు సామాన్యుడు కాదు. విష్ణునైనా నమ్మొచ్చు కానీ వాడిని మాత్రం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా డేంజరస్ ఫిట్స్ అన్ని చేస్తాడు. వాడు ఎందుకండి, డైరెక్టర్ ఉంటాడు డైరెక్ట్ చేస్తాడు, ఫైట్ మాస్టర్ ఉంటాడు ఫైట్స్ చేస్తాడు. వీడికి ఎందుకండి ఫైట్స్? లిరిక్ రైటర్ ఉంటాడు లిరిక్ రాస్తాడు. వీడికి ఎందుకు? ఎందుకంటే దాసరి నారాయణరావు గారికి ఉంది కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి వాడు కూడా ఉంటుంది. వారి అభిమానులకి, మనోజ్ అభిమానులకి, నా అభిమాని మోహన్ బాబు అభిమానులకి మీ అందరికీ నమస్కారం. నేను చాలా తక్కువ సినిమాలు చూస్తాను. నాకు సాహిత్యం సంగీతం ఈ రెండు పుష్కలంగా ఉన్న సినిమాలు చూస్తాను. నేను మైనారిటీ.
నాలాంటి వాళ్ళు 10% కూడా ఉండరు. ఇవాళ వస్తున్నటువంటి సాహిత్యం, సంగీతం ఎక్కువగా మీకు నచ్చేవే ఉంటాయి. చప్పట్లకు అర్థం ఏమనా లేకపోతే కంటిన్యూ చేయమనా? కానీ ఈ చిత్రంలో అనుకోకుండా 5 పాటల్లో 2 పాటలు అద్భుతంగా ఉన్నాయి. నాకు నచ్చేవి, మైనారిటీ వర్గానికి నచ్చేవి. మంచి సాహిత్యం ఉంది, మంచి సంగీతం ఉంది. తప్పకుండా నాలాంటి మైనారిటీ వాళ్ళు కూడా ఆనందించే సంగీతం ఉన్నందుకు ఇలాంటి సంగీతాన్ని ఇచ్చినటువంటి బోబో శశికి, దీని ఈ రకంగా క్రియేట్ చేసుకున్న లక్ష్మీ ప్రసన్నకి నా హార్దిక అభినందనలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. ఇంతమందిని ఇక్కడ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సినిమాలో వర్క్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో పాటలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ బోబో శశి గారి కృషి ప్రశంసనీయం. మ్యూజిక్ డైరెక్టర్ బోబో శశి గారి కృషి ప్రశంసనీయం. అండ్ బాలకృష్ణ గారు has blessed the movie. And ఈ సినిమాలో గొప్ప గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు. వర్కింగ్ విత్ దెమ్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్. Do you want to take? She's calling you. Go. Turn around. Do you wanna cheat? నన్ను ఎందుకు పిలిచినా అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? Told me that you used to always. I'm calling you and what do you do? No, you were saying. దీక్ష సిగ్గుపడిపోతుందండి. చాలా ప్లాన్ చేసుకొని వచ్చింది మనోజ్ నేర్పిద్దామని. ఇప్పుడు సిగ్గుపడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ బోబో శశి గారు మాట్లాడతారు. తమిళ్లోనే మాట్లాడతారు. ఎన్న సొన్న అయ్యో సిగ్గుపడుతున్నానండి. ఈయనే మ్యూజిక్ చేసింది. మాట్లాడాలంటే అంత நீங்க தமிழ்ல நான் தெலுங்குல சொல்றேன். ஓகே, எனக்கு இந்த படத்துக்கு மியூசிக் பண்ணது ரொம்ப சந்தோஷமா இருக்கு. ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. நான் நினைச்ச மாதிரி ட்ராக்ஸ்லாம் எனக்கு கொடுத்ததுக்கு ரொம்ப நன்றி. ரொம்ப ஃப்ரீடமா பண்ணீங்க, டைம் கொடுத்து. నాకు ఫ్రీడమ్ ఇచ్చి టైం ఇచ్చి ఆయనకి చాలా టైం తీసుకున్నారండి. ఫ్రీడమ్ ఇచ్చి టైం ఇచ్చి ఆయనకు నచ్చినట్టు మ్యూజిక్ చేయగలిగినందుకు థ్యాంక్ యూ చెప్పారు. థ్యాంక్స్. ఓకే, ఇంక నేను మాట్లాడేస్తాను. ఇంకెవరు లేరు మాట్లాడదాం. మనోజ్ విష్ణు, సే ఎ ఫ్యూ వర్డ్స్. ఇక్కడ ఇచ్చేసిన అతిథులు, మా తోటి నటులు, నాని గారు మాట్లాడతారు. నేను యాక్చువల్లీ మనోజ్ని చూస్తుంటే జలసీగా ఉంది నాకు. ఎందుకంటే బాలకృష్ణ గారి పాటని నేను ఒట్టి రీమిక్స్ చేయగలిగాను. దంచవే మేనత్త కూతురా మనోజ్ బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాడు. సో నిజంగా జలసీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, బాలకృష్ణ గారిని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంటెన్సిటీ. అండ్ మనోజ్ని చూస్తే ఒక డెడికేషన్ అనే వర్డ్ గుర్తొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మిని చూస్తే హార్డ్ వర్క్, కన్విక్షన్. ఐ థింక్ ఇట్స్ అ కిల్లర్ కాంబినేషన్. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను అంటాను. దీనికి మీరు ఊకొడతారా, ఉలిక్కి పడతారా?